వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ నమ్ముకొని కమ్మ నేతలు నిండా మునిగారా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈరోజు అదే అంశం గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని చాలామంది కమ్మ సామాజిక వర్గ నేతలు అతని కోసం పనిచేశారు. అయితే అలాంటి వాళ్ళందరి భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఈరోజు డైలమాలో పడేశారు. పార్టీ అధికారానికి దూరమై ఆల్మోస్ట్ 2 yearsగా వస్తోంది. అయినా ఇప్పటికీ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతల భవిష్యత్తు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. అలాగని వాళ్ళకు కూడా ఒక క్లారిటీ లేదు. నెక్స్ట్ ఎన్నికలకు అసలు వాళ్ళలో చాలామంది జగన్మోహన్ రెడ్డి కోసం ఎవరైతే నిలబడి ఆయన స్కిన్ సేవ్ చేయడం కోసం ఎవరైతే సపోర్ట్ చేస్తూ వచ్చారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటూ తమ సొంత సామాజిక వర్గానికి కూడా ఈరోజు విలన్స్గా మారారో వాళ్ళందరి భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి ఈరోజు డైలమాలో పడేసినట్టే. ఇక్కడ మనం చూస్తే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. ముందుగా మనం చూస్తే కొడాలి నాని, వంశీ, వీళ్ళ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం మనం. కొడాలి నానిదైనా వంశీదైనా టీడీపీ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. టీడీపీలో ఉన్నన్ని రోజులు వాళ్ళు పద్ధతిగానే ఉన్నారు టీడీపీ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్లో. వన్స్ కొడాలి నాని ముందు వచ్చారు, ఆ తర్వాత ఆయన తర్వాత 2019లో గెలిచిన తర్వాత ఈయన వచ్చారు వంశీ. వన్స్ వాళ్ళు పార్టీ అధికారంలో ఉన్న చూసుకునే వాళ్ళ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని రెచ్చిపోయే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎవరిని టార్గెట్ చేయమంటే వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకొక ఈక్వేషన్ ఏంటంటే కమ్మ సామాజిక వర్గ నేతలు ఎవరైనా రియాక్ట్ అయితే టీడీపీ నుంచి దానికి కౌంటర్ ఇవ్వాలంటే ఓన్లీ కొడాలి నానిని, వంశీని ముందు పెట్టేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. అదే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు రియాక్ట్ అవుతుంటే ఆయన టార్గెట్ చేయడానికి పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు పెట్టేవాళ్ళు. అంటే అట్లాంటి ఏదైతే చర్య ద్వారా ఆ సామాజిక వర్గంలో కూడా వాళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్తో పెట్టుకున్న కారణంగా పేర్ని నాని రెచ్చగొట్టి ప్రెస్ మీట్లు పెట్టించేవాళ్ళు. ఎన్నోసార్లు జనసేన నేతలకు ఆయన సాఫ్ట్ టార్గెట్ అయ్యాడు. ఇది ఒక ఎగ్జాంపులే. ఇప్పటికీ టార్గెట్ అవుతూనే ఉంటారు ఆయన పాపం. అదేవిధంగా ఈవెన్ కొడాలి నానిని, వంశీ లాంటి వాళ్ళని పూర్తి స్థాయిలో ఎగదోసి మరీ టీడీపీ మీదకి పంపించేవాళ్ళు. వాళ్ళు ఒక స్థాయి దగ్గర మాట్లాడేవాళ్ళు. విమర్శల వరకు అయితే ఎవరైనా వెల్కమ్ చేస్తాం. విమర్శల కన్నా తీవ్రమైన విమర్శలు దాటి వాళ్ళు బూతుల దాకా వెళ్ళారు. కొడాలి నాని లాంటి వాళ్ళు ఇంకా బూతులు మాట్లాడడం, బూతులను ఎండార్స్ చేయడం చాలా తక్కువ ఆయన గురించి. ఇవన్నీ పద్ధతిగా చెప్పుకోవాలంటే అట్లాంటి వ్యక్తి గురించి పద్ధతిగా మనం మాట్లాడలేం కూడా. సో అలా కొడాలి నాని తన మీద సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు ఆయన ఎన్నోసార్లు. ఎవరైనా చాలామంది రాజకీయాల్లో అందుకే చెప్తూ ఉంటారు హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అని చెప్పేసి. ఎలా ఎస్పెషల్లీ ఈయన కానీ వంశీ కానీ ఏకంగా ఆయనైతే భువనేశ్వరి క్యాట్ని అసాసినేషన్ చేయడం, లోకేష్ పుట్టుకుని అసాసినేట్ చేయడం, అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు కన్నీళ్ళకి కారణం అవడం, ఇవన్నీ జనం ఇంకొక 50 ఏళ్ళైనా రాష్ట్రంలో మర్చిపోరు. అంత తీవ్రమైన ఇష్యూస్ అనమాట ఇవన్నీ. అంటే యాక్చువల్గా గొయ్యిదేవి కప్పెట్టేసే వాళ్ళు ఉంటారు, కానీ వీళ్ళు తమకు తామే గొయ్యి తీసుకుని దాంట్లో దిగి దాని మీద మట్టేసుకున్నారు. ఆ స్థాయిలో తమ రాజకీయ జీవితాన్ని జగన్ నమ్ముకొని చేసుకున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు అలా మాట్లాడిన కారణంగా ఇంకొక 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్నా వాళ్ళని వాళ్ళ సొంత సామాజిక వర్గం ఓన్ చేసుకోలేదు. అంత దారుణంగా బిహేవ్ చేశారు వాళ్ళిద్దరు. ఇప్పుడు ఈరోజు చూస్తే వంశీ గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులోని జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆహార్యం మారిపోయింది, ఆయన రూపురేఖలు మారిపోయినాయి, ఆయన మాట తీరు మారిపోయింది. అంతకుముందు అగ్రెసివ్ వంశీ, మాటకు ముందు జనం మీదకి వెళ్ళే వంశీ ఇప్పుడు ఎక్కడున్నారంటే ఎవరు మాట్లాడని పరిస్థితుంది. అసలు కాన్స్టిట్యున్సీలో వంశీ భవిష్యత్తు ఏంటో తెలియదు. ఇప్పటివరకు జైలు నుంచి బయటకు వచ్చి 4 నెలలుగా వస్తుంటే ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు, ఒక ప్రోగ్రాంలో యాక్టివ్గా లేరు. వేరాజ్ కొడాలి నాని తను వంశీ జైలుకి వెళ్ళిన సమయంలోనే తను హాస్పిటల్ పాలయ్యారు, సర్జరీ చేయించుకున్నారు, ఆ తర్వాత హైదరాబాద్కి పరిమితమైనట్టున్నారు. ఇటో లేదో 1-2 సార్లు అక్కడ కనిపించడం తప్ప ఎక్కడా తమ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు యాక్టివ్గా లేరు. గతంలో లాగా వాళ్ళకి వాయిస్ లేదు ఈ రోజున. ఎందుకంటే వాళ్ళు ఎక్కడా రిగ్రెట్ అవ్వరు, అది వేరే విషయం అయినప్పటికీ. బట్ ఆ స్థాయిలో వాళ్ళని ప్రజలు ఇంకా ఓన్ చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. తమ సొంత కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా వాళ్ళు వచ్చినా కూడా పట్టించుకోవట్లేదు. సో అతనికి లైఫ్ లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళిద్దరు ఈరోజు కాన్స్టిట్యున్సీకి వెళ్తే పట్టుమని 10 మంది లేరు వాళ్ళ పక్కన. మేము సాలిడ్గా నిలబడతాం మీకోసం, కేసులు పెట్టినా సరే ఒక్కరోజు ధైర్యంగా మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు. సో అలా సామాజిక వర్గంలో కూడా డిగ్రేడ్ చేశారు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి, రెచ్చగొట్టి రాజకీయాలు చేయించి వాళ్ళతో. ఇలాంటి వాళ్ళు దేవినేని అవినాష్ చాలా చిన్నవాడు రాజకీయాల్లో, కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఎంపీగా రాష్ట్ర విభజన సమయంలో. తన తండ్రితో పాటు టీడీపీలోకి వస్తే తన తండ్రి చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన హక్కును చేర్చుకున్నారు. అతనికి తెలుగు యువత పదవి ఇచ్చారు, ఆ తర్వాత కొడాలి నాని మీద పోటీకి పెట్టారు. అయినా సరే తను అధికారాన్ని కోల్పోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఏకంగా పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళారు దేవినేని అవినాష్. వాళ్ళ తండ్రికి ఉన్న లెగసీ ఎలాంటిది, ఇతను చేసిన పనులు ఎలాంటివి. వంగవీటి రాధా లాంటి వాళ్ళని చూసి కదా ఇలాంటి వాళ్ళు నేర్చుకోవాలి. కనీసం తన తండ్రి లెగసీని ఎలా కంటిన్యూ చేసిన, ఎప్పుడన్నా ఏదైనా వివాదాల్లో ఆయన ఇరుక్కున్న సందర్భం ఉండిందా రాధా లాంటి వాళ్ళు?
ఎవరైనా గొడవలకు వెళ్తున్నా ఆయన ఆపే ప్రయత్నం చేస్తారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీలో జాయిన్ అవుతానంటే చాలామంది వ్యతిరేకించారు. ఆయన చెప్తా వచ్చారు, ఆ రోజు ఏదో జరిగిన ఒక పొరపాటు కారణంగా వ్యక్తుల మధ్య ఉన్న వైరం కాస్త 2 పార్టీల మధ్య 2 కులాల మధ్య వైరంగా మారింది ఆ రోజు రంగా హత్య తర్వాత. అందుకే దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేయాలనుకోవట్లేదు, ఇప్పటికైనా ఈ జనరేషన్ అయినా ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి చాలా గౌరవంగా మాట్లాడారు అతను. కనీసం అతనిలో ఇంత కూడా లేదు ఈ అవినాష్కి. కనీసం టికెట్ ఇచ్చారన్న గ్రాటిట్యూడ్ లేదు, తల్లిపాలు తాగిర ఒమ్మిగుద్దే విధంగా బిహేవ్ చేశాడు. పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళడం అంటే అది ఎవరైనా క్షమిస్తారా అవినాష్ని? ఇప్పుడు అతను మొన్న పోటీ చేశారు, ఓడిపోయారు తూర్పు నుంచి గద్దె రామ్మోహన్ చేతిలో. ఈసారి ఆల్రెడీ గద్దె రామ్మోహన్ కొడుకు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అక్కడ. జగన్మోహన్ రెడ్డి ఆయన ఎలాగైనా విజయవాడ ఎంపీగా బరిలో నిలబెట్టాలని ప్రయత్నం చేస్తామని అతను ఒప్పుకోవట్లేదు. అసలు రేపటి ఎన్నికల నాటికి అవినాష్కి ఏ కాన్స్టిట్యున్సీలో అసలు ఫేస్ ఉంటుందా లేదా, ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక డైలమా అయింది. ఈరోజు కేసుల్లో మునిగిపోయినారు ఆయన కూడా పూర్తి స్థాయిలో. పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళిన కేసు కూడా లుకౌట్ నోటీస్ కూడా అందుకున్నారు. ఇక కేసీఆర్ నాని చంద్రబాబు నాయుడు మీద పంతంత. ఎవరైనా పార్టీ అధికారంలో లేకపోతే ప్రతిపక్షంలో ఉంటే ఆ పార్టీకి సపోర్ట్గా ఉంటారు గెలిచిన తర్వాత. ఇండివిజువల్గా తనకు కొంత ఇమేజ్ ఉంది, దాన్ని ఎవరు కూడా కాదనలేం. పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్ని ఎన్నుకోవడాన్ని నిరసిస్తూ చంద్రబాబు నాయుడు కోపం పెంచుకున్నారు. అదే సమయంలో చిన్ని పార్టీలో చేరడంతో చిన్నిని చంద్రబాబు నాయుడే ప్రమోట్ చేస్తానని ఫీల్ అయినట్టున్నారు. ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడుతో విభేదించేవాళ్ళు ఆయన. ఒకేలు విసిరి కొడతాం దాకా ఒక అధినేత దగ్గర. దీన్ని ఎవరైనా సరే పొగరు అంటారు, అహంకారం అంటారు. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు. ఆ రెండింటికి మధ్య అంత సీనియర్ నేత అయ్యుండి అన్నిసార్లు గెలిచినా కూడా 2 సార్లు గెలిచిన ఎంపీగా నాని ఆ లైన్ని తెలుసుకోలేకపోయినారు. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ టీడీపీ నుంచి బయటకు వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కండువా కప్పించేసుకున్నారు. నేను ఓన్గా గెలిచినా విజయవాడ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుంటారన్నారు. ఈరోజు రాజకీయ సన్యాసం చేశారు. ఆయనతో పాటు ఆయన కూతురైన శ్వేతకి ఎంతో భవిష్యత్తు ఉంది, మంచి వాయిస్ ఉంది ఆవిడని కూడా, ఆవిడ రాజకీయ భవిష్యత్తును కూడా ఈరోజు డైల్మాలో పెట్టారు ఆయన. సో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న కారణంగా వీళ్ళందరూ తిట్టిన తిట్లు ఒక ఎత్తు అయితే, ఎలక్షన్ సమయంలో చంద్రబాబు దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన తిట్టిన తిట్లు మరొక ఎత్తు. అలా నానికి ఒక ఇండివిజువల్ క్రెడిబిలిటీ ఉంది కేసీఆర్ నానికి, అది కూడా కోల్పోయారు ఆయన ఆ రోజున. ఇక అబ్బాయి చౌదరి దెందులూరులో, అబ్బాయి చౌదరి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు చింతమనేని చేతిలో. ఈరోజు చింతమనేని వర్సెస్ అబ్బాయి చౌదరి అనే ఈక్వేషన్ జరుగుతున్నా, అనేకసార్లు వాళ్ళిద్దరి మధ్య కొన్ని ఇష్యూలు వివాదం అవుతున్నా జగన్మోహన్ రెడ్డి ఆయన పిలిపించుకుని కూర్చోబెట్టి మాట్లాడుకున్న సందర్భం లేదు. అసలు వచ్చే ఎన్నికల్లో అబ్బాయి చౌదరికి టికెట్ ఇస్తారనే దాని మీదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఒక తలసిల్ల రఘురామ్ లాంటి మాత్రం ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు. ఆయనకి పార్టీ ఏదైతే ప్రోగ్రామ్ కమిటీ చూస్తూ ఉండేవాళ్ళు, ఈవెన్ జగన్మోహన్ సీఎంగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అలాంటి ఆయనకు మాత్రం ఒక ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. మంత్రివర్గ రేసులో ఉన్నారని ప్రచారం జరిగినా అతనికి ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత మనం చూస్తే ఇంకా చాలామంది ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పార్టీలో. వసంత కృష్ణ ప్రసాద్ బలవంతంగా పొమ్మనకుండా పొగబెట్టి ఏదైతే జోగి రమేష్ని పెట్టి ఆయన ప్రతిరోజు ముళ్ళలాగా పొడిపించేవాళ్ళు. ఆ సఫికేషన్ భరించలేక ఆయన పార్టీలోంచి ఎగ్జిట్ అయ్యారు. వేరాజ్ గన్నవరంలో వెంకట్రావు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వెళ్ళి. అదేవిధంగా చూస్తే ఒక వెంకట్రావు ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసి బయటికి రావడం జరిగింది. ఇలా ఇంతమంది మనం చెప్పుకుంటూ పోతే ఇలాంటి నేతలు చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. ఈరోజు వాళ్ళిద్దరూ ఎగ్జిట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉన్న వచ్చింది, వసంత కృష్ణప్రసాద్కి కానీ అదేవిధంగా వెంకట్రావుకి కానీ. ఈరోజు వీళ్ళందరి పరిస్థితి ఏంటి, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న కారణంగా నిజంగానే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ని డైలమాలో పడేశారు. ఫ్యూచర్ పాలిటిక్స్ కూడా వాళ్ళకి డైలమాలో పడ్డాయి. ఇందాక మనం చెప్పుకున్న ముగ్గురు కనీసం ఎక్కడైనా పోటీ చేస్తే వాళ్ళు గెలిచే దమ్ముందా అంటే ఒక్కరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి కూడా తెచ్చుకున్నారు వాళ్ళు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని నిజంగా ఈ సామాజిక వర్గ నేతలంతా కూడా నిండా మునిగారు అనేది అయితే వాస్తవం. లెట్స్ ఈ గతంలో పొట్లూరుని అంతే చేశారు, కోనేరు ప్రసాద్ని అంతే చేశారు ఎంపీగా పోటీలు చేసినందుకు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళు. పొట్లూరు వరప్రసాద్ని చూసినప్పుడన్నా, కోనేరు ప్రసాద్ లాంటి వాళ్ళని చూసినప్పుడన్నా ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆ సామాజిక వర్గ నేతలు, ఆ పార్టీలో ఉన్న నేతలన్నా అంత కొంచెమైనా సరే రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఆ దిశగా మాత్రం వాళ్ళు కూడా రిలీజ్ కాలేదు. దానికి రిజల్ట్ ఏంటనేది కూడా చూశారు. ఈవెన్ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా వెళ్ళగొట్టారు పార్టీలోంచి. సో ఇప్పటికీ జగన్ నమ్ముకొని ఉన్న నేతలంతా రేపు భవిష్యత్తు ఏంటా అనే ఆందోళనలో ఉన్నమాట వాస్తవం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తే బెటర్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.